హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి నేను కొబ్బరి రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోకి అన్నం, ఒక చిన్న గ్లాస్ తోటి అన్నం పెట్టేసుకోవాలి మనము. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యము, అట్లానే ఉప్పు, కొంచెం నూనె వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అన్నం పొడిపల్లాడుతూ రావాలి కదా కొబ్బరి రైస్కి. ఈ 4 విజిల్స్ వచ్చాక ఉడకబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అందులోకి నేను మనము ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనము అవి తీసుకొని ముక్కలు చేసుకొని ఈ మిక్సీ పట్టేసుకోవాలి పచ్చి కొబ్బరి అనేది. ఇదిగోండి, మిక్సీ పెట్టేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనము 1 కప్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, 1 గ్లాస్ బియ్యానికి. ఇప్పుడు ఇది మనము పోపు వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అందులోకి వచ్చేసి నేను కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పెట్టేసుకొని, మీ దగ్గర నూనె ఉంటే నూనె, లేకపోతే నెయ్యి అయినా సరే ఫ్రెండ్స్. నెయ్యి అయితేనే టేస్ట్ మనకి బాగుంటుంది. వేసుకొని వేయించేసుకోవాలి మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మినపప్పు వేసేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అట్లానే ఎండుమిరపకాయ కూడా వేసేసుకోవాలి మనము. మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చెనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా వేయించేసుకోవాలి. కొంచెం ఇందులో మిరియాల పొడి, అట్లానే ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎండుమిరపకాయ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాను. అట్లానే పల్లీలు, కూడా వేసేసుకోవాలి. వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అమ్మవారికి రోజు అన్నంతో ఏదో ఒక నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను కొబ్బరి రైస్ అని, జీరా రైస్, పులిహోర అవన్నీ అట్లా చేసి పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ పూటేమో పానకం చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి రైస్ తోటి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలని చెప్పి ఇట్లా చేసి పెడుతున్నాను. అవి వేగుతూ ఉండగా ఈ జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. పులిహోర, అవి పానకం అవన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఆ వీడియోస్ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. నేను ఒకరోజు చెక్క పొంగలి చేశాను, ఇంకొక రోజు పాయసం చేశాను, పొంగలి. ఇవాళ కొబ్బరి రైస్ చేసి నైవేద్యం పెడుతున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము. మీకు ఇష్టం ఉంటే ఇందులో మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి కూడా అంతా వేగి రైస్ వేసిన తర్వాత దింపే ముందైనా సరే మీరు వేసుకోవచ్చు మిరియాల పొడి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్ అది. ఇవ్వండి ఫ్రెండ్స్, కొబ్బరి కూడా ఇట్లా తీసి పెట్టేసుకున్నాను. ఆ రైస్కి సరిపడా కొబ్బరి సిమ్లోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఎందుకంటే పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచెం పోయేంత వరకు, స్మెల్ పోయేంత వరకు ఇది మొత్తం మనం వేయించేసుకోవాలి. కొబ్బరి వేసి సిమ్లో పెట్టి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు, ప్రసాదంగా కూడా యూజ్ అవుతుంది కొబ్బరి రైస్ అనేది. ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్ అంతా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక మనము ఇది మొత్తం కలిపేయట్టు, కొబ్బరి అంతా అన్నానికి పట్టేటట్టు మొత్తం మంచిగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇందులో ఇది అయిపోయిన తర్వాత తీసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి రైస్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మొత్తం కలిసిపోయింది, చూస్తున్నారా? ఇదిగోండి, నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి యమ్మీ యమ్మీ టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ కొబ్బరి రైస్ ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.